నాణ్యత గల వైద్యం, నైపుణ్యం గల వైద్యులు, డిజిటల్ సేవలో కూడా ఇండియా ముందుందని చెప్పొచ్చు. మరి ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా ఆరోగ్య విషయంలో ఎలా ఉంది, ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి విషయాలపై మాట్లాడడానికి ఈరోజు మనం ప్రస్తుతం కరీంనగర్లోని మెడ్కవర్ హాస్పిటల్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రతిష్టారావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మా ప్రేక్షకుల కోసం. మై సెల్ఫ్ ఐఎమ్ డాక్టర్ ప్రతిష్టారావు, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో స్పెషలిస్ట్ నేను. అలాగే లాప్రోస్కోపీలో అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా చేస్తాను. ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. ఫైన్ మేడం, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో హెల్త్ కేర్ అనేది ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఓకే, డెవలప్డ్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ కండిషన్ లో ఉన్నామని చెప్పొచ్చండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే తక్కువ ఖర్చుతో కూడుకుంటది ట్రీట్మెంట్ ఇండియాలో. అందుకే చాలా మంది బయట దేశాల నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ చాలా కాస్ట్లీ ఉంటది. బట్ మన ఇండియన్స్ కి మన దగ్గర కాస్ట్లీ ఉంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. మన రూపీ రేంజ్ లో అయి ఉండొచ్చు, బట్ అదర్వైజ్ నాణ్యమైన వైద్య సేవలు తక్కువ కాస్ట్ కే ఇండియాలో ఖచ్చితంగా వస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఎందుకు వైద్యానికి తక్కువ ఖర్చు అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే అది మన రూపీ కాస్ట్ అండి. అంటే డిపెండ్స్. అన్ని హాస్పిటల్స్ లో ఒకే కాస్ట్ కి సేమ్ ట్రీట్మెంట్ అయితే ఉండదు. ఇట్ డిపెండ్స్. అది టెరిషరీ కేర్ సెంటరా, ప్రైవేటా, లేకపోతే నర్సింగ్ హోమా, అంటే సెకండరీ లెవెల్ కేరా. సో దాన్ని బట్టే కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇస్తున్న రేంజ్ ఆఫ్ సర్వీసెస్ కి కాస్ట్ రేంజ్ అనేది డిఫర్ అవుతుంది. అదర్వైజ్ ఎవరి రేంజ్ ఆఫ్ కాస్ట్ కి వాళ్ళకి ఆ సర్వీసెస్ అనేవి వస్తాయి. అంటే సేమ్ సర్జరీ మనం ఒక అపోలోలో కానీ మెడికవర్ లో కానీ మనం చేసామంటే కాస్ట్ అనేది డిఫర్ అవుతుంది డెఫినెట్ గా, ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారు కాబట్టి. అదే సర్జరీ ఒక నర్సింగ్ హోమ్ లో చేసామనుకోండి కొంత తక్కువ ఉంటది, బట్ అదర్వైజ్ ట్రీట్మెంట్ ఈస్ సేమ్. ఎందుకంటే మనం ఆ అంబియన్స్ ఇస్తున్నాం, మనం ఆ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. టెరిషరీ కేర్ సెంటర్ కి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంటదండి. అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అన్ని ఇప్పుడు ఏది కావాలన్నా పేషెంట్ కి విత్ ఇన్ ద హాస్పిటల్ ఉంటది. పేషెంట్ ని మనం హాస్పిటల్ నుంచి బయటికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఆ ఎడ్జ్ ఉంటది కాబట్టి అన్ని సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి కాస్ట్ అనేది కొంతవరకు హై రేంజ్ లో ఉంటది. సో పేషెంట్ కంఫర్ట్ ఉంటది, వాళ్ళ ఫ్యామిలీకి ఆ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి, మాకు అది కావాలి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాం. ఒకసారి హాస్పిటల్ కి వచ్చామంటే మాకు ఇక్కడే అంతా అయిపోవాలి. సో అది ఉంటది కాబట్టి దాని రిలేటెడ్ గా కాస్ట్ ఉంటది. అలా కాకుండా ఒక నర్సింగ్ హోమ్ కి వెళ్ళాం అనుకోండి, మనం సిటీ కావాలన్నా ఎంఆర్ఐ కావాలన్నా అవుట్ ఆఫ్ హాస్పిటల్ వెళ్లాల్సి వస్తుంది. సో దాని వలన కొంతవరకు కాస్ట్ డిఫరెంట్ డెఫినెట్ గా వస్తాయి. మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి కొంత కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. ఇతర దేశాలతో పోల్చినప్పటికీ తక్కువ ఖర్చుగా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఎస్, ఒకటి ఇందాక నేను చెప్పినట్టు అడ్వాంటేజెస్ లో ఫస్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ వెయిటింగ్ లిస్ట్ ఉండదండి. అంటే మీకు ఇప్పుడు అపాయింట్మెంట్ కావాలి, ఓపీ సర్వీసెస్ అనుకోండి, జస్ట్ చిన్నగా తలనొప్పో పొట్టనొప్పో వచ్చింది అంటే జస్ట్ వాక్ ఇన్ వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఓపీడీ టైమ్స్ లో అపాయింట్మెంట్ దొరికేస్తుంది. అంటే అదర్ కంట్రీస్ అవైలబిలిటీ లేదండి, లేదు. ఇప్పుడు యుఎస్ లో వస్తే 21 days టైం పడుతుంది, యూకే లో 10 days టైం పడుతుంది. అన్నిటికంటే లాంగ్ వెయిటింగ్ అవర్స్ అంటే కెనడాలో మనకి కడుపు నొప్పి వచ్చింది, చిన్నగా తలనొప్పి వచ్చింది అంటే ఎన్ని డేస్ అయినా పట్టొచ్చు. ఆన్లైన్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాము, 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 3 months పట్టొచ్చు. అప్పటి వరకు పేషెంట్ కండిషన్ ఏంటి అనేది ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. ఇప్పుడు ఇండియాలో అలా కాదు, కొంచెం తగ్గకపోయినా డాక్టరే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఉంటది సిచ్యువేషన్. బట్ అదర్వైజ్ ఇప్పుడు అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్స్ లో అలాగే ఉంది, అలాగే నడుస్తుంది. ఈవెన్ మనం ఇట్ సైడ్ యూకే లో చూసుకుంటే స్వీడన్ లో, స్విట్జర్లాండ్ లో లీస్ట్ 2 days పడుతుంది, స్వీడన్ లో 9 days, 9 weeks కూడా పడుతుంది అండి అక్కడ ఓపీ సర్వీసెస్ తీసుకుంటే. ఎమర్జెన్సీలో కూడా అంతే. ఎమర్జెన్సీలో యాక్చువల్ గా ఇప్పుడు కెనడాలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఎమర్జెన్సీ సర్వీసెస్. అన్ని కంట్రీస్ లో లేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అన్ని కంట్రీస్ తో పోలిస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మన దగ్గర హెల్త్ కేర్ బెటర్ అంటారు? డెఫినెట్ గా. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఇన్సూరెన్సెస్ అప్లై అవుతాయి, మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతుంది పేషెంట్ కి. ఎమర్జెన్సీ అనగానే ఇన్సూరెన్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే వేరే కంట్రీస్ లో ఇన్సూరెన్స్ ఉన్నా ఎమర్జెన్సీ కవర్ కాదు, ఇన్సూరెన్స్ ఉన్నా ఎమర్జెన్సీ కవర్ కాదు. అండ్ కొన్ని కంట్రీస్ లో ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఉంటది, బట్ ఎమర్జెన్సీలో మళ్ళీ మనీ పే చేపిస్తారు. ఇన్సూరెన్స్ లేకుండా అసలు పేషెంట్ ని తీసుకోరు. ఓకే, మన కంట్రీలో చూసుకున్నట్టయితే సిటీస్ తో పోలిస్తే విలేజెస్ లో అంటే మెట్రో సిటీస్ తో పోలిస్తే గానీ ఎలాంటి ఉందంటారు? మెట్రోపాలిటన్ అంటే హైదరాబాద్, ముంబై వీటిల్లో కంటే పెరిఫరీస్ లో కొంచెం
కాస్ట్ తక్కువ, సర్వీసెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్ కి వస్తే నార్మల్ డెలివరీస్ హైదరాబాద్ లో 2.5 lakhs పే చేస్తున్నారు. కరీంనగర్ లో ఎంత చేస్తున్నాము? మా దగ్గర ఇన్సూరెన్స్ లో కవర్ అయిపోతుంది. కరీంనగర్ మెడి కవర్ లో మేము ఇన్సూరెన్స్ లో కవర్ చేస్తాం, అరౌండ్ 50,000 అలా తీసుకుంటాం, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. బట్ హైదరాబాద్ లో ఎక్కడ చూసినా, హైదరాబాద్ మెడికవర్ లో చూసినా ఎక్కడ చూసినా నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ అంటే లో రిస్క్ ప్రెగ్నెన్సీస్, హై రిస్క్ కాకుండా 2.5 lakhs పే చేస్తారు. అది వాళ్ళ అఫోర్డబిలిటీ, వాళ్ళకి అది కావాలి అనుకున్న వాళ్ళు అలా వెళ్తారు. నర్సింగ్ హోమ్స్ కూడా ఉంటాయి, తక్కువలో అయ్యే ప్లేసెస్ కూడా ఉంటాయి, అక్కడికి కూడా కొంతమంది వెళ్తారు. ఓకే, అంటే ఎలాంటి అడ్వాన్స్డ్ ఉంది మీ దగ్గర? ఓకే, దేని రిలేటెడ్ గా అంటున్నారు? నార్మల్ డెలివరీస్ కి అయితే ఏం అడ్వాన్స్మెంట్స్ అవసరం లేదండి. నార్మల్ డెలివరీస్ లో ఒక విషయం ఏంటంటే ఎపిడ్యూరల్ అనాల్జెసియా ఇవ్వచ్చు. అదేంటంటే నొప్పి లేకుండా నార్మల్ డెలివరీ చేయడం, పెయిన్లెస్ నార్మల్ డెలివరీస్ అంటాం, అదొకటి. ఇంకా అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీస్ లో అయితే ఆల్ టైప్ ఆఫ్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ సర్జరీస్ చేస్తానండి నేను. ఎండోమెట్రియోసిస్ కానీ అవన్నీ అన్ని చేస్తాం. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని టేకప్ చేస్తాను. అంటే సింగిల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కానీ, అంటే ప్రెగ్నెన్సీ పరంగా వచ్చిన సమస్యలైనా, లేదా ముందు నుంచే పేషెంట్ కి ఫిట్స్ కానీ గుండె సమస్యలు ఉన్నా, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లోకి పోయినా అలాంటివన్నీ టేకప్ చేస్తాం. అండ్ మనీ రిలేటెడ్ గా కూడా కంపారేటివ్ హైదరాబాద్ ఇక్కడ చాలా తక్కువలో అయిపోతుంది. ఇదివరకు పేషెంట్స్ ఇక్కడ నుండి హైదరాబాద్ కి వెళ్లే వాళ్ళు, ఒకప్పుడు ఇక్కడ ఎవరు టేకప్ చేయలేదు. లైక్ 4 years బ్యాక్ నుండి నేను ఇక్కడ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాను. సో వీ స్టార్టెడ్ టేకింగ్ అప్ కేసెస్, నేను కేసెస్ టేకప్ చేశాను. అప్పటి నుంచి తగ్గారు అకార్డింగ్ టు మీ. ఇండియాలో చూసుకుంటే గత 10 ఏళ్ళుగా కానీ లేదంటే గత 5 ఏళ్ళుగా ఎలాంటి మార్పులు వచ్చాయి వైద్య రంగంలో? కరీంనగర్ లో అంటున్నారా? రైట్, కరీంనగర్ లో నా ఎక్స్పీరియన్స్ ఓన్లీ 8 years అండి. సో ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ 10 years. సో డెఫినెట్ గా చేంజెస్ అయితే ఉన్నాయి, డెఫినెట్ గా అడ్వాన్స్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా స్లోగా రోబో వచ్చేస్తుంది. ఆల్రెడీ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో రోబో స్టార్ట్ అయింది. ఈవెన్ ఐఎమ్ ట్రైన్డ్ అండ్ ఐఎమ్ అండర్ కోర్స్ రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ తీసుకుంటున్నాను నేను, ఫెలోషిప్. సో అయ్యాక వన్స్ ఆ రోబో కూడా వచ్చిందంటే నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. ఫస్ట్ చేతి ఆపరేషన్స్ చేసేవాళ్ళు 10 సంవత్సరాల క్రితం, అంటే చేతితో ఆపరేషన్ చేసేవాళ్ళు, ఏదైనా గర్భసంచి అయినా ఏ ఆపరేషన్ అయినా. ఇప్పుడు లాప్రోస్కోపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అవుతుంది కరీంనగర్ లో, అండ్ నెక్స్ట్ రోబోటిక్ రాబోతుంది. సో ఈ సర్జరీస్ పరంగా చూసుకుంటే ఇది, బట్ అదర్వైజ్ మెషినరీ పరంగా అంటే ఎక్విప్మెంట్ వైజ్ కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. సిఆర్ఆర్టీ మెషిన్ వచ్చింది. డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ కేర్ రంగంలో ఇండియా ఎలా ఉందని చెప్పొచ్చు? ఓకే, డిజిటల్ కేర్ సైడ్ అంటే డెఫినెట్ గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ లో వాళ్ళ ఓన్ బేస్ ఉందండి డిజిటల్ కేర్ లో. గవర్నమెంట్ సైడ్ నుండి కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ సంజీవిని ఓపీడీ ప్లాట్ఫామ్ అని. ఎంతవరకు ఎందుకు యూస్ చేస్తున్నారు అనేది తెలీదు, బట్ అదర్వైజ్ గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ఇనిషియేషన్ ఉంది డిజిటల్ సైడ్. ప్రైవేట్ సైడ్ నుంచి కూడా ఉంది, చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ది డిజిటల్ ఉంది. ఈవెన్ ఇప్పుడు మెడికవర్ ది కూడా యాప్ ఉంది, పేషెంట్స్ డిజిటల్ గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ మెడిసిన్స్ అవి కూడా చాలా యాప్స్ ఉన్నాయి. సో డిజిటల్ సైడ్ కూడా హెల్త్ కేర్ సెక్టర్ లో చాలా డెవలప్మెంట్ ఉంది. ఓకే, అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన ఇండియాలో కానీ టెక్నాలజీ పరంగా కానీ వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎంత అభివృద్ధి చెందిందని మనం అనుకోవచ్చు? వేరే కంట్రీస్ తో అయితే స్టిల్ ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ తో కంపారిజన్ లో అయితే చెప్పలేము. బట్ ఎస్, మన పేస్ ఆఫ్ గ్రోత్, మన ఇంప్రూవ్మెంట్ అనేది మనకు ఉంది. అంటే మీరు చూసిన వాటిలో ఇండియాలో ఇది ఉంటే బాగుండేది ఈ టెక్నాలజీ అని మీకు అనిపించిన సందర్భం? ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయండి. అంటే స్పెసిఫికలీ వెరీ రేర్ ఏమన్నా అయి ఉంటే లేదేమో కానీ ఇండియాలో ఆల్మోస్ట్ వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్. అంటే వరల్డ్ క్లాస్ లో ఉండే అన్ని ఎక్విప్మెంట్స్, అన్ని ట్రీట్మెంట్స్, డెస్పైట్ ఇండియన్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఇండియన్ డాక్టర్స్. వీళ్ళు మేమందరం బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ కొంతమంది డాక్టర్స్ ని ఫారెన్ కంట్రీస్ హైర్ చేసుకుంటున్నారు ఇండియా నుంచి, బికాస్ వీఆర్ హార్డ్ వర్కింగ్. మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నేను అబ్జర్వ్ చేసింది, లైక్ యువర్ ఆస్కింగ్ కంపారిజన్ లో ఫారెన్ కంట్రీస్ కంటే నాకు తెలిసినంత వరకు నేను అబ్జర్వ్ చేసింది ఇండియన్ డాక్టర్స్ కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది ఏదైనా చేయాలన్నా కూడా. వి పుట్ అవర్ సోల్ అండ్ హార్ట్. ఏదైనా కూడా మేము సీరియస్ గా తీసుకొని నేర్చుకుంటాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ గోయింగ్ ఆన్, బట్ ఇది నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్ వరకు ఇది నిజం.
ఈవెన్ చాలా కంట్రీస్ మన ఇండియన్ డాక్టర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. Yeah. కొన్ని రేర్ సర్జరీస్, కొన్ని రేర్ థింగ్స్ ఇండియన్ డాక్టర్సే ఉంటారు మనం ఫారిన్ కంట్రీస్ లో వెళ్ళి చూస్తే. ఓకే, ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ లో చూస్తే అంటే ఈ మధ్యలో గర్భధారణ స్త్రీలలో ఎక్కువగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది కొంతమందిలో ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటారు? కొంతమందిలో కదంటే చాలా మంది రొటీన్ గా ప్రెగ్నెన్సీ వేరు, వేరే డిపార్ట్మెంట్స్ వేరు. అంటే కిడ్నీ వ్యాధి వచ్చింది, గుండె వ్యాధి వచ్చింది, లంగ్స్ కి ప్రాబ్లం వచ్చింది, ఇవి కామన్. అంటే అదొక వ్యాధి. సో వ్యాధి కాబట్టి మనం అవుట్కమ్ కొంచెం వర్స్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఒక వ్యాధి కదా. ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి అట్లా కాదండి. ప్రెగ్నెన్సీ అనేది ఒక హ్యాపీ థింగ్, అంటే మంచి విషయం, యాక్చువల్ గా ఫిజియలాజికల్, అంటే నార్మల్ థింగ్ అది యాక్చువల్ గా. బట్ ఇవాళ రేపు ఏమైపోతుంది అంటే లేట్ మ్యారేజెస్ కానివ్వండి, ఈ పిఎంఓఎస్ ప్రాబ్లమ్స్, పిసిఓడి ఆర్ పిఎంఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయేసరికి ఇన్ఫర్టిలిటీ సైడ్ కూడా ఇష్యూస్ బాగా పెరిగాయి. ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది చాలా తగ్గింది. సో వీటన్నిటి వల్ల అన్ని లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ కూడా హై రిస్క్ గా కన్వర్ట్ అయిపోతున్నాయి. డెలివరీ టైం వరకు కూడా కావచ్చు. సో దీని వలన హ్యాండ్లింగ్ డిఫికల్ట్ అవుతుంది. వేరే డిసీజ్ ఉన్న పర్సన్ ని హ్యాండిల్ చేసేది వేరు, అండ్ ఇక్కడ వచ్చేసరికి రెండు ప్రాణాలు, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ పర్సన్. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ లో ఒక మనిషికి ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ కడుపులో ఉన్న బిడ్డకి ప్రాబ్లమే, ప్రాణాపాయమే ఉంటది, తల్లికి ప్రాణాపాయం ఉంటది. బట్ నా సైడ్ నుంచి నేను రొటీన్ గా చేసేది ఏంటంటే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అర్థమయ్యేలాగా చెప్పడం. అంటే ఇది పలానా సమస్య, దీనికి ఇలా అవ్వచ్చు, సో ఇవి రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాము, అండ్ ఒకవేళ అవి వస్తే ఎలా ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ 3 సార్లు 4 సార్లు అబార్షన్ అయిన వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఇది అబార్షన్ కాకుండా నేను ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఒక్కసారి వాళ్ళకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే నేను ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోపోతే నాకు ఈ కాంప్లికేషన్ వస్తుంది. సో ఫాలో అవుతారు, అర్థం అవుతుంది. అండ్ ఆ కండిషన్ వస్తే వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే కాంప్లికేషన్స్ ఇవి రావచ్చు అని, అవి ఏమన్నా వస్తే ఇమీడియట్ గా వాళ్ళు మన దగ్గరకు వస్తారు, డిలే చేయకుండా. వాళ్ళకి తెలియక మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే డిలే చేస్తారు, తెలియక డిలే చేస్తారు, కావాలని కాదు. సో డిలే చేసేసరికి మన దగ్గరకు వచ్చేసరికి చేయి దాటిపోతుంది. సో చేయి దాటిపోయాక ఎవరేమైనా ఏం చేయలేం. వీఆర్ జస్ట్ హెల్పర్స్ అండి. అంటే డాక్టర్స్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తాం అంతే, వీఆర్ నాట్ హీలర్స్. అంటే మేమేం దేవుళ్ళం కాదు. సో ఆ సిచ్యువేషన్ చేతు దాటిపోయాక మేమేం చేయలేం. ఓకే మేడం, మీ కెరియర్ లో మీరు చూసిన ఏదైనా క్రిటికల్ కేసు ఏమైనా ఉందా సందర్భం? అంటే ఎలాంటి 350+ వరకు హై రిస్క్ కేసెస్ హ్యాండిల్ చేశాను. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను ఎక్కువగా చేసేవి నార్మల్ డెలివరీలు, నార్మల్వి ఎక్కువ చేయను. ఎవరైనా పేషెంట్స్ వస్తే వాళ్ళు నా దగ్గర డెలివరీ కావాలనుకుంటే చేస్తాను తప్ప రొటీన్ గా నాకు వచ్చేవన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. హై రిస్క్ లో మీరు ఎక్కువ రిస్క్ ఫేస్ చేసిన సందర్భం చాలా ఉన్నాయి. ఒక్కటే అని చెప్పలేను, చాలా ఉన్నాయండి. పేషెంట్ ఆన్ టేబుల్ ఒక్కటి ఏంటంటే డిఫికల్ట్ టు హ్యాండిల్ వచ్చేసి ప్లాసెంటా ప్రీవియా సిండ్రోమ్ అంటాం. అంటే మావి అనేది గర్భసంచి పై భాగంలో ఉండకుండా కింద భాగంలో ఉంటే అది చాలా డేంజరస్. అంటే మీరు అడిగిన దాని ప్రకారం హ్యాండిల్ అయితే మేము చాలా చేసాం, బట్ ఇది రిస్కీ సిచ్యువేషన్ అనమాట. గర్భసంచి కింద భాగంలో మావి ఉండేసరికి తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాణాపాయం ఉంటుంది. బ్లీడింగ్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే తల్లి బిడ్డ ఇద్దరికి ప్రాణాల మీదకి వస్తుంది. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. గర్భసంచి తీసేయాల్సి వస్తుంది బ్లీడింగ్ కంట్రోల్ కావాలంటే. సో ఆన్ టేబుల్ ఆపరేషన్ అయ్యే సమయంలో కూడా పేషెంట్ కి ప్రాణాపాయం ఉంటుంది అన్నమాట. అది కౌన్సిల్ చేయడం కూడా చాలా కష్టం. బట్ నేను ఎప్పుడు మొహమాట పడలేదు, ఏదైనా చెప్పేదాన్ని, బట్ మేము ఉన్నామనే ధైర్యం కూడా ఇచ్చేదాన్ని పేషెంట్ కి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మేము ఏం చేయాలి అనేది కూడా చెప్పేదాన్ని. అండ్ పేషెంట్ కి మా సైడ్ నుంచి మేము ఎలా ట్రీట్మెంట్ అందిస్తామో ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా అంతకంటే ఎక్కువ సపోర్ట్ ఉండాలి. ఉంటేనే ఈ సిచ్యువేషన్ నుండి మనం పేషెంట్ ని బయటపడేసుకోవచ్చు అనేది వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పేది. సో మీరు అన్నట్టు డిఫికల్ట్ థింగ్స్ అంటే ఇదొకటి. ఇది ఎందుకు అంటే బ్లీడింగ్ ఒక్కసారి స్టార్ట్ అయితే కంట్రోల్ కాదండి. ఎలా అంటే బిడ్డకి రక్తం సరఫరా అనేది 500 మిల్లీలీటర్లు నిమిషానికి అవుతుంది నెలలు నిండేసరికి. సో ఆ టైంలో బ్లీడింగ్ స్టార్ట్ అయిందంటే ఎట్లయినా ఇది సిజేరియనే చేయాలి, నార్మల్ డెలివరీ చేయరాదు. మావి అడ్డంగా ఉంటది కాబట్టి బిడ్డ నార్మల్ డెలివరీలో రాదు. సో సిజేరియన్ చేసిన బిడ్డను తీయగానే బ్లీడింగ్ అనేది అవుతూనే ఉంటది. మావి సపరేట్ అయినా మావి సపరేట్ కాకపోయినా. ఇంకా ప్లాసెంటా అక్రీటా పర్క్రీటా ఇన్క్రీటా ఉంటే ఇంకా డేంజరస్ అన్నమాట. మావి చొచ్చుకొని గర్భసంచి నుంచి బయటికి వచ్చి మూత్రం సంచిలోకి యూరినరీ బ్లాడర్ లోకి కూడా వెళ్ళిపోతుంది. సో ఆ కండిషన్స్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఒక్కొక్కసారి పేషెంట్స్ బీపీ చాలా చేసాం ఈ కేసెస్ కూడా.
ఇది టీం వర్క్ ఉంటది అనమాట. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు సర్జన్ ఉంటారు, యూరాలజిస్ట్ బ్లాడర్ రిపేర్ చేయడానికి సార్ ఉంటారు, డెఫినెట్ గా అనెస్థిషియా డాక్టర్స్ అయితే కావాల్సిందే ఏ సర్జరీకి అయినా. సో ఇదంతా ఒక టీం వర్క్. తర్వాత పేషెంట్ ని అంత బ్యాడ్ కండిషన్ లో మేము ఐసీయూకి ఎంఐసీకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. సో ఇది డిఫికల్ట్ టు హ్యాండిల్. ఇలాంటివి చాలా చేసాం. దేవుడి దేవల్ల పేషెంట్స్ అందరూ బాగున్నారు. ఓకే మేడం. అంటే గర్భిణీ స్త్రీలలో ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్లాసెంటా, పర్క్రీటా, ఇన్క్రీటా ఇవైతే మన చేతిలో ఉండవండి. ఎందుకంటే గర్భసంచిలో ఈ మావి ఎక్కడ ఉండాలనేది మనం డిసైడ్ చేయలేము. దీన్ని జరపడానికి కూడా ప్రయత్నం చేయలేను. ఏం చిట్కాలు ఉండవు, ఏం ట్రీట్మెంట్ ఉండదు. ఇది కాకుండా వేరే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో ల్యాండప్ అవ్వకూడదు అంటే ఒకటి హెల్తీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. అంటే షుగర్, బీపీ అలాంటివి ప్రెగ్నెన్సీలో రాకుండా ఉండదు. బీపీలో మళ్ళీ 2 రకాలు. ఒకటి ప్రెగ్నెన్సీ పరంగా వచ్చేదాన్ని మనం ఏం చేయలేం, అది ఎలా అయినా వస్తుంది. దానికి ప్రెగ్నెన్సీ తగ్గాక తగ్గిపోతుంది. ప్రెగ్నెన్సీలో హ్యాండ్లింగ్ డిఫికల్ట్ ఉంటుంది. అదర్వైజ్ షుగర్ లాంటివి అయితే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం ముందు నుంచి అయితే ఎంత హెల్తీగా ఉన్నామో అది ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అది కొంతవరకు ఈజీ హ్యాండిల్ చేయడం. సో హై రిస్క్ లో పడకుండా ఉండాలి. మన చేతిలో ఉండేదంటే ఒకటే, మనం ఎంత హెల్తీగా ఉంటామో. కోమార్బిడిటీస్, మనకి ఏం డిసీజెస్ లేవు ముందు నుంచి, ఫిట్స్ లాంటివి కానీ, షుగర్, బీపీ కానీ, థైరాయిడ్ కానీ లేవు అంటే దెన్ వి డోంట్ గో ఇన్ టు దట్ కేటగిరీ. సో మన చేతిలో ఉన్నది ఒకటే, ఏంటంటే హెల్దీగా ఉండడం, గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని ఫాలో అవ్వడం. ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలంటారు? ఫస్ట్ ఫుడ్ అండి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనగానే ఫుడ్ ఒకటి. సో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవాలి, అండ్ ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ తీసుకోకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి స్లీప్ ఏంటంటే స్లీప్ అడిక్వేట్ ఉండాలి, అండ్ స్ట్రెస్ కంట్రోల్లో ఉండాలి. స్ట్రెస్ పడకుండా అయితే ఎవరు ఉండరు, బట్ ఏదన్నా స్ట్రెస్ ఉందన్నప్పుడు దాన్ని ఎలా మినిమల్ చేసుకోవాలి, దానికి సొల్యూషన్ ఆలోచించుకోవాలి, ఓవర్కమ్ అవ్వాలి. దెన్ ఎక్సర్సైజ్. సో వన్స్ మనం ఎలా అయితే సివిలైజ్డ్ అవుతున్నామో, మనకు అన్ని ఫెసిలిటీస్ జస్ట్ స్విచ్ చేస్తే అన్ని పనులు అయిపోతున్నాయి. లైక్ ఫ్యాన్, ఏసీ, వాటర్ కావాలన్నా స్విచ్. ఇది వరకు ప్రతి దానికి వి యూస్ టు వర్క్ ఫిజికలీ. నీళ్ళు కావాలి అంటే బావిలోంచి చేదేది మా చిన్నప్పుడు, అమ్మమ్మ వాళ్ళప్పుడు. ఇప్పుడు అలా కాదు, ప్రతి దానికి స్విచ్ చేస్తున్నాం. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఈవెన్ వి డాక్టర్స్ వి సిట్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్. తప్పదు, పేషెంట్ ని చూడాలి అంటే కూర్చొని చూడాలి. సో ఎక్సర్సైజ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. బేసికల్లీ స్ట్రెస్ గానీ, ఒబేసిటీ గానీ, నిద్రలేమి వల్ల అంటే ఇవన్నీ కూడా ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి ప్రెగ్నెన్సీ పైన? ఖచ్చితంగా ఉంటుందండి. ప్రెగ్నెన్సీకే కాదు, ఇన్ఫాక్ట్ స్పీకింగ్, ఇప్పుడు నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఇప్పుడు మీరు స్ట్రెస్ తీసుకుంటే మీకు ఒక్కరికే నష్టం. ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ కానీ, ఈ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లేకపోవడం కానీ వల్ల బిడ్డ మీద కూడా ప్రభావం ఉంటది. అంటే ఒక కడుపులో ఉన్న బిడ్డ 9 నెలల్లో ఉన్న ఎన్విరాన్మెంట్, ఇన్ యూట్రో ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ లో కూడా బిడ్డ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎన్ని సంవత్సరాలు బతుకుతే అన్ని సంవత్సరాలు. సో ఆ యూటిరో ఎన్విరాన్మెంట్ అనేది ఎంత బాగుంటే, 9 నెలలు ఎంత బాగుంటే బిడ్డ అంత హెల్దీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్స్ లో బిడ్డకు కూడా ఇట్స్ నాట్ గుడ్. కొందరు స్త్రీలలో మేడం ఫస్ట్ మిస్క్యారేజ్ లాంటి జరిగినప్పుడు, సెకండ్ టైం కూడా గర్భధారణ జరిగినప్పుడు కొంచెం హై రిస్క్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయని అంటారు. మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటదండి. బట్ ఫస్ట్ టైం అయిన దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చూసుకోవచ్చు. రొటీన్ గా ఫస్ట్ ఒక అబార్షన్ కాగానే ఇన్వెస్టిగేషన్స్ చేయము, ఎందుకంటే ఒక్క అబార్షన్ అనేది ఎవరిలో అయినా కావచ్చు, నెక్స్ట్ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పడానికి లేదు. బట్ 2 అబార్షన్స్ కానీ అయ్యాయి అంటే వి స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. సో అఫోర్డబుల్ పేషెంట్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం మా సైడ్ నుంచి మా బాధ్యత. పేషెంట్స్ టెస్ట్లు చేయించుకుంటారా లేదా, సో దానికి రీజన్ తెలుస్తుందా లేదా అనేది పేషెంట్స్ పైన. ఓకే మేడం. హై రిస్క్ ప్రెగ్నెన్సీకి ముందస్తుగా ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఓకే, అలా ఏం లేదండి. ఒక్కొక్క హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి. ఏ బాడీ పార్ట్ పైన ఇంపాక్ట్ పడింది అనే దాన్ని బట్టి. గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నాయి అనుకోండి, సేమ్ నార్మల్ పేషెంట్స్ లో ఎలా గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళలో వాపు అనేది వస్తుందో, మొహం వాపు, కాళ్ళు వాపు, పొట్ట వాపు, మొత్తం బాడీ అంతా వాపు రావడం. సో ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలాగా సిమ్టమ్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతాయి. ఇప్పుడు ఫిట్స్ వచ్చే లక్షణాలు ఉన్నాయి అనుకోండి పేషెంట్ కి, ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే వాళ్ళకి కళ్ళు మసకలు బారడం, తలనొప్పిగా ఉండడం,
తల తిప్పడం, వాంతులు అవ్వడం, అండ్ కాళ్ళు బాగా వాపులు, చేతులు వాపు రావడం, బిడ్డ కదలికలు తగ్గడం. సో ఒక్కొక్క కండిషన్ లో ఒక్కొక్కలాగా ఎగ్జిబిట్ అవుతారు. సో మేము ఎలా కౌన్సిల్ చేస్తామంటే పేషెంట్ కున్న కండిషన్ ని బట్టి ఈ లక్షణాలు వస్తే మాత్రం రెడ్ ఫ్లాగ్స్ అంటాం అనమాట. సో ఈ లక్షణాలు వస్తే మాత్రం ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ కి రావాలి. ఓకే, మెడికవర్ లో అంటే ఫస్ట్ నువ్వు గర్భిణి ధరించిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి, ఎంత ఖర్చు అవ్వచ్చు? ఓకే, అన్ని ఉన్నాయండి మెడికవర్ లో అయితే. వి హ్యాండిల్ హై రిస్క్ కేసెస్ కాబట్టి రొటీన్ డెలివరీస్ కి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఖర్చు అంటే ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి అందులో అయిపోతుంది. రొటీన్ గా నార్మల్ డెలివరీస్ అరౌండ్ 50,000 తీసుకుంటున్నాం, ప్లస్ అడిషనల్ గా ఎక్సెస్ ఏమన్నా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే వాటికి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కి కూడా ఇంత అని ఏం లేదండి. బట్ డెఫినెట్ గా వేరే ఇప్పుడు ఇంకా హైయర్ సెంటర్స్ కి వెళ్ళారనుకోండి, హైదరాబాద్ కానీ ఇంకెక్కడికైనా వెళ్ళారు, అక్కడైతే చాలా ఖర్చు అవుతుంది. సో దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువలో అవుతుంది. ఇక్కడ కరీంనగర్ మెడికల్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో పేషెంట్ కి ఏదన్నా ప్రెగ్నెన్సీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఆ డాక్టర్ ఉన్నారు, నెఫ్రాలజిస్ట్, గుండె సమస్యలు ఉన్నా గుండె డాక్టర్ ఉన్నారు. సో ఆల్ కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి, ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ అయితే అన్ని ఉన్నాయి. యా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.